హలో అండి అందరికీ. ఈరోజు వచ్చేసి పిల్లలు, పెద్దలు అందరూ ప్రతి ఒక్కళ్ళు ఎంతో ఇష్టంగా తినేటటువంటి స్ట్రీట్ స్టైల్ రుచితో ఒక మంచి బఠానీ చాట్ రెసిపీని అయితే చేసుకుందాము. దీనికోసం ఫస్ట్ బఠానీని ఒక 6 అవర్స్ పాటు అయితే నానబెట్టేసుకోండి. నెక్స్ట్ కుక్కర్ తీసుకొని బఠానీ వేసుకొని అవంతా మునిగేంత వరకు వాటర్ వేసుకొని టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకొని కుక్కర్ పెట్టేసుకొని కుక్కర్ 6 విజిల్స్ వచ్చేంత వరకు అయితే కుక్ చేసేసుకోండి. మనకు బఠానీ అనేది ఇలా మెత్తగా పట్టుకుంటే స్మాష్ అయిపోయేటట్టు ఉండాలి. అందులో కొంచెం తీసేసుకొని ఇలా పేస్ట్ చేసేసుకోండి. దాంతో పాటు ఒక 2 ఆలు కూడా కుక్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకొని అది కూడా కొంచెం పచ్చి వాసన మీద ఫ్రై చేసేసుకోండి. నెక్స్ట్ ఇందులో సన్నగా తరిగిన టమోటా కూడా వేసేసుకోండి. అది కూడా కొంచెం కుక్ అయిన తర్వాత ఇందులో పసుపు, కారం, సాల్ట్ అలాగే ధనియాల పొడి, గరం మసాలా పొడి, చాట్ మసాలా పొడి వేసుకొని స్పైసెస్ అన్నీ అందులో కుక్ అయ్యేటట్టయితే మంచిగా కొద్దిసేపు కుక్ చేసేసుకొని నెక్స్ట్ ఇందులోనే మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న ఆలుని అలాగే పేస్ట్ చేసుకున్నటువంటి దాన్ని కూడా వేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా ఒక్కసారి అయితే కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత మన రిమైనింగ్ బఠానీ కూడా ఉంది కదా, అది కూడా వాటర్తో సహా వేసేసుకొని అంతా ఒక్కసారి అయితే మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసేసుకోండి. స్ట్రెచర్ అయితే ఇలా ఉంటే సరిపోతుందండి. కావాలి అంటే మీరు ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసి ఒక 10 మినిట్స్ అయితే కుక్ చేశాను. ఫైనల్గా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి. దీనిపైన కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసేసుకొని ఇంకొక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే బఠానీ చాట్ రెడీ అయిపోతుంది. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో వేసేసుకొని దానిపైన సన్నగా తరిగిన ఆనియన్స్ అలాగే కొత్తిమీర దానిపైన కొంచెం సేవ్ వేసుకోండి. సీ స్టైల్లో రావాలి కాబట్టి పైన కొంచెం నిమ్మరసం చల్లుకొని ఇలా వేడివేడిగా తింటుంటే సీ స్టైల్లో లాగా మనకి ఎంతో టేస్టీగా చాట్ బర్సన్ రెడీ అయిపోతుంది. మనం ఇంట్లో చేసుకుంటే హైజెనిక్గా కూడా చేసుకోవచ్చు. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్.